రేపు రాష్ట్రంలో పలు సంక్షేమ పథకాలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రారంభించనుంది. ఈ నేపథ్యంలో ఇవాళ కమాండ్ కంట్రోల్ భవనంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ నెల 26వ తేదీ నుండి అమలు చేయబోతున్న పథకాలపై సంబంధిత మంత్రులు అధికారులతో సమీక్షించనున్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుతో పాటు అందుబాటులో ఉన్న మంత్రులు కూడా పాల్గొననున్నారని సమాచారం. ఇక రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల పథకాలు అమలు కానున్నాయి. రేపు రాష్ట్రంలో పలు సంక్షేమ పథకాలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రారంభించనుంది. ఈ నేపథ్యంలో ఇవాళ కమాండ్ కంట్రోల్ భవనంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ నెల 26వ తేదీ నుండి అమలు చేయబోతున్న పథకాలపై సంబంధిత మంత్రులు అధికారులతో సమీక్షించనున్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుతో పాటు అందుబాటులో ఉన్న మంత్రులు కూడా పాల్గొననున్నారని సమాచారం. రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల పథకాలు అమలు కానున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. స్పందన, రేపు 4 పథకాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతిష్టాత్మకంగా ప్రారంభించబోతుంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఉదయం 11 గంటలకు కమాండ్ కంట్రోల్ సెంటర్ లో కూడా సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం కూడా నిర్వహించున్నారు. ఈ సమావేశానికి మంత్రులు అధికారులతో కూడా సమీక్షించున్నారు. అయితే ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుతో పాటు అధికారులు కూడా పాల్గొన్నారు. అయితే ఇప్పటికే ఈ నెల 26న అంటే రేపు రిపబ్లిక్ డే సందర్భంగా ఇటు రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డ్స్, అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు కూడా చేసేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా సిద్ధం అవుతుంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే 3 రోజుల పాటు అంటే మొన్న 3 రోజుల పాటు కూడా గ్రామ సభలు నిర్వహించి అర్హులైన సంబంధించి జాబితాను కూడా సిద్ధం చేశారు. ఇటు రేషన్ కార్డ్స్ కానీ, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కానీ, అదేవిధంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, మరోవైపు రైతు భరోసా కూడా రేపు కూడా వేసేందుకు కూడా సిద్ధం అవుతుంది. ఇప్పటికే ఆర్థిక శాఖ కూడా ఒక లిస్టు కూడా పంపడం జరిగింది. నిజమైన రైతులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మాత్రమే ఈసారి రైతు భరోసా సంవత్సరానికి 12,000 ఇస్తాం. మొదటి విడతలో భాగంగా అంటే ఫస్ట్ విడతలో భాగంగా 6,000 ఇస్తామని కూడా చెప్పారు. మరి దీనికి సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు రివ్యూ కూడా నిర్వహిస్తారు. అయితే ఇప్పటికే ఇటు గ్రామ లెవెల్లో కూడా ఇటు రేషన్ కార్డ్స్ ఇష్యూ, అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున కూడా నిరసనలు కూడా వ్యక్తమయ్యాయి. చాలా మంది కూడా అర్హులైన వారిని పక్కకు పెట్టి ఓన్లీ కాంగ్రెస్ సంబంధించిన లీడర్లకు మాత్రమే ఇందిరమ్మ ఇళ్లు కానీ రేషన్ కార్డ్స్ ఇచ్చారని కూడా పెద్ద ఎత్తున టీఆర్ఎస్ నేతలు, బీజేపీ నేతలు కూడా ఆరోపిస్తున్నారు. గ్రామ కమిటీలు వేసినప్పుడు కూడా దానికి సంబంధించి ఓన్లీ కాంగ్రెస్ సంబంధించిన వారు మాత్రమే అందులో ఉంచారు తప్ప నిజమైన వారికి మాత్రం గ్రామ సభల్లో కానీ ఇందిరమ్మ కమిటీలో కూడా ఎక్కడ కూడా అవకాశం కల్పించలేదు అనేపై కూడా పెద్ద ఎత్తున ఇటు బీఆర్ఎస్, బీజేపీ నేతలు కూడా ఆరోపిస్తున్నారు. కాబట్టి మరి వీటన్నిటిపై కూడా కొంతవరకు రూరల్ మాత్రం కొంతవరకు గందరగోళం నెలకొని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో ప్రజాపాలనలో చాలా మంది కూడా ఇందిరమ్మ ఇళ్ల కోసం, రేషన్ కార్డు కోసం కూడా దరఖాస్తు చేసుకున్నారు. అదేవిధంగా సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే, కుల సర్వే కూడా దరఖాస్తు చేసుకున్న పరిస్థితి. చాలా మంది పేర్లు కూడా రేషన్ కార్డ్స్ కోసం కానీ, ఇందిరమ్మ ఇళ్ల కోసం కూడా గ్రామ పంచాయతీలో పెట్టేటువంటి లిస్ట్ కూడా వారి పేరు రాకపోవడంతో ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి. మళ్ళీ దరఖాస్తు పెట్టుకోండి, ప్రతి ఒక్కరు అర్హులైన కూడా ఇల్లు ఇందిరమ్మ ఇళ్లతో పాటు రేషన్ కార్డ్స్ కూడా ఇస్తామని కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా స్పష్టం చేసినప్పుడు కూడా మరి రూరల్ లో మాత్రం ఈ గొడవలు మాత్రం ఆగడం లేదు. కొంతమంది మళ్ళీ దరఖాస్తు పెట్టుకున్నారు. మరి ఈసారి దరఖాస్తు పెడితే మళ్ళీ ఎప్పుడు వస్తుంది అనిపై కూడా చాలా మంది అధికారులతో కూడా వాగ్వాదం చేసుకున్న పరిస్థితి మనం చూస్తాం ఈ 2-3 రోజుల పాటు కూడా. అంటే రూరల్ లో చాలా వరకు గ్రామ లెవెల్లో రూరల్ అంటే కాన్స్టిట్యూన్సీ సంబంధించి ఎమ్మెల్యే గ్రామ సభలు నిర్వహించి అర్హులైన జాబితాను కూడా ప్రకటించడం జరిగింది. మరి అందులో కూడా చాలా మంది అర్హులైన వారికి కూడా రేషన్ కార్డ్స్ కానీ, ఇందిరమ్మ ఇళ్లు కూడా రాని పరిస్థితి. కాబట్టి మరి గ్రామ లెవెల్ ఏం జరిగింది అనిపై కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా మొన్ననే దావోస్ పర్యటన ముగించుకొని కూడా నిన్ననే రావడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో ఈ 4 పథకాలు ఇంప్లిమెంటేషన్ ఏ రకంగా చేయాలి, మరి రేపు సంబంధించి కూడా ఇప్పటికే రైతు భరోసా సంబంధించి దాదాపు 8,000 కోట్లు పైగా డబ్బులు కూడా సిద్ధం చేశారు. రైతు భరోసాకు ఆల్మోస్ట్ అన్ని డబ్బులు కూడా సిద్ధం చేశారు. రేపు ఉదయం నుంచే రైతుల బ్యాంక్ అకౌంట్ లో
ఒక ఎకరం నుంచి మొదలుకొని 2 ఎకరాల వరకు కూడా రైతు భరోసా వేసేది కూడా సిద్ధమవుతుంది. అదేవిధంగా ఇటు రేషన్ కార్డు చేసి కూడా రేపటి నుంచి ఇస్తామని కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా స్పష్టం చేశారు. మరోవైపు ఇందిరా మిల్లులకు సంబంధించి కూడా దాదాపు జాబితా కూడా కొలిక్కొచ్చింది కాబట్టి మరి వీటి పథకాల ఇంప్లిమెంటేషన్ ఎంతవరకు వచ్చిందనిపై కూడా సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు కమాండ్ కంట్రోల్ సెంటర్ లో కూడా అధికారులు మంత్రులతో కూడా సమావేశం నిర్వహించినారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే అర్హులైతే ఉంటారో వాళ్ళకు మాత్రం ప్రభుత్వ పథకాలు అందించే లక్ష్యమే తమ ప్రభుత్వ యొక్క లక్ష్యం అని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మరి ఈ నేపథ్యంలో ఈ యొక్క పథకాల ఇంప్లిమెంటేషన్ సంబంధించి కూడా అధికారులకు కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా దిశానిర్దేశం ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే కొంతమంది బీఆర్ఎస్ నేతలు బీజేపీ నేతలు కూడా ఆరోపిస్తున్నారు. కాబట్టి మరి కొంతవరకు ఈ పథకాలు రేషన్ కార్డ్స్ కానీ అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు కానీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కానీ అదేవిధంగా రైతు భరోసా కొంతమందికి వేసి రాష్ట్ర ప్రభుత్వం చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తుంది. 6 గ్యారెంటీలు కాదు 6 గ్యారెంటీలు మాత్రమే అమలు చేస్తున్నారని కూడా పెద్ద ఎత్తున ఇటు బీఆర్ఎస్ బీజేపీ నేతలు ఆరోపిస్తున్న నేపథ్యంలో మరి పథకాల ఇంప్లిమెంటేషన్ పకడ్బందీగా జరిగేలా కూడా చర్యలు చేపట్టాలని కూడా అధికారులు కూడా సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు సమీక్ష సమావేశాలు కూడా దిశానిర్దేశించనున్నారు. ఎందుకంటే ఇప్పటికే కొన్ని ఇష్యూస్ వచ్చాయి రూరల్ లో. అదేవిధంగా ఇంకా హైదరాబాద్ లో కూడా ఇందిరా మిల్లు కానీ రేషన్ కార్డ్స్ కానీ ఇంకా ప్రారంభించాల్సి ఉంది. మరి ఫిబ్రవరి ఫస్ట్ వీక్ నుంచి కూడా సిటీలో ఇందిరా మిల్ల కోసం రేషన్ కార్డు కోసం కూడా దరఖాస్తు తీసుకుంటామని కూడా ఇప్పటికే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మరి వీటన్నిటిపై కూడా ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించి అధికారులు కూడా దిశానిర్దేశం చేశారు. మరి రూరల్ లో వచ్చినటువంటి సమస్యలు కూడా ఎక్కడికక్కడ సాల్వ్ చేయాలి. ఎవరికైతే రేషన్ కార్డు సంబంధించి లిస్ట్ లో పేరు రాలేదో ఇందిరా మిల్లుకి సంబంధించి పేరు రాలేదో వాళ్ళ నుంచి మళ్ళీ దరఖాస్తు తీసుకొని మళ్ళీ సర్వే చేపట్టి నిజమైన అర్హులకు మాత్రం వాళ్ళకి రేషన్ కార్డ్స్ కానీ ఇందిరా మిల్లు కూడా శాంక్షన్ చేయాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పనున్నారు. ఈ సమీక్ష సమావేశంలో అడపదడపగా గ్రామ లెవెల్లో పెద్ద ఎత్తున కూడా గొడవలు జరిగాయి కాబట్టి అవి కూడా సీఎం దృష్టి కూడా తీసుకొచ్చారు సీఎంఓ వర్గాలు. కాబట్టి మరి ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా అధికారుల నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకొని మరి ఎక్కడెక్కడ సమస్యలు ఉత్పన్నమయ్యో వాటిని సాల్వ్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి అధికారులు కూడా దిశానిర్దేశించారు. మేజర్ గా మాత్రం ఇటు గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఒక్క రేషన్ కార్డ్స్ కూడా ఇష్యూ చేయలేదు. కాబట్టి అదేవిధంగా ఇందిరా మిల్లు అంటే గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చారు. మరి అవి కూడా చాలా మందికి బీఆర్ఎస్ ఉన్నప్పుడు ప్రతిపక్షం ఉన్నప్పుడు కూడా ఆరోపణలు చేస్తారు. కాబట్టి మరి ప్రజెంట్ సిచ్యువేషన్ లో మాత్రం ఇందిరా మిల్లు ఇష్యూలో కూడా ఇందిరమ్మ కమిటీలు కూడా మేజర్ గా ఒక 4 సభ్యులు కూడా కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళు ఉన్నారని కూడా పెద్ద ఎత్తున గ్రామ లెవెల్ కూడా సమావేశాలు కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. మరి వారికి మాత్రమే అంటే వాళ్ళు సూచించిన వారికి మాత్రమే ఇందిరమ్మ ఇల్లు సాక్ష్యం చేస్తున్నారు, మిగతా వాళ్ళకు రావట్లేదు. అర్హులైన వారి జాబితాల నుంచి కూడా పేర్లు కూడా డిలీట్ చేస్తున్న పరిస్థితి. కొంతమంది సర్వే అధికారులు ఇంటికి వెళ్లి సర్వే చేసినప్పుడు కూడా అందులో కూడా చాలా వరకు సర్వే రిపోర్ట్లు కూడా తప్పుల తడాకాలు ఎక్కువగా ఉన్నాయి. కొంతమంది పేర్లు కూడా చేంజ్ అయిన పరిస్థితి. కొంతమందికి రెంటెడ్ హౌస్ ఉంటే ఓన్ హౌస్ అని రాసిన పరిస్థితి. కాబట్టి వాళ్ళందరూ కూడా కొంతవరకు ఇందిరా మిల్లు శాంక్షన్ కావడంలో కొంతవరకు ఇబ్బంది తలెత్తాయి. కాబట్టి మరి చాలా వరకు సర్వేలో కూడా తప్పుల తడాకా ఉంది. అదేవిధంగా ఇందిరమ్మ కమిటీలో కూడా మేజర్ గా కాంగ్రెస్ సంబంధించి ఎవరైతే రూరల్ లో ఉంటారో కాంగ్రెస్ కార్యకర్తలు కింది కార్యకర్తలకు మాత్రమే అందులో అవకాశం కల్పించారు. మేజర్ గా అన్ని వర్గాల నుంచి కూడా అవకాశం కల్పించాలి. మరి ఇందిరమ్మ కమిటీలో మరి ఓన్లీ కాంగ్రెస్ సంబంధించిన కార్యకర్తలకు మాత్రమే ఇందిరమ్మ కమిటీలో సభ్యులు ప్రకటించడంతోనే కొంతవరకు వారికి సంబంధించిన వాళ్ళకి మాత్రమే ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు బీజేపీ నేతలు కూడా ఆరోపిస్తున్నారు. మరి నిష్పక్షపాతంగా అర్హులైన ప్రతి ఒక్కరు కూడా ఇందిరా మిల్లుతో పాటు రేషన్ కార్డ్స్ కూడా ఇష్యూ చేయాలనుకుంటున్నారు. కాబట్టి మరి ఈ 4 రోజుల నుంచి అంటే ఈ 3 రోజుల పాటు కూడా గ్రామ సభలు నిర్వహించినప్పుడు మరి ఏవేవైతే ఆందోళన వ్యక్తమయ్యాయో ఏవైతే క్వశ్చన్స్ రైజ్ అయ్యాయో మరి వాటిపై కూడా మళ్ళీ అధికారులు కూడా సీఎం రేవంత్ రెడ్డి ఈ మీటింగ్ లో కూడా దిశానిర్దేశం చేసి మరి రేషన్ కార్డ్స్ ఇష్యూస్ తో పాటు అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు అదేవిధంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా సంబంధించి ఉపాధి హామీకి సంబంధించి కార్డులను కూడా జాబ్ కార్డులను కూడా పనులకు తీసుకొని ఒక సంవత్సరంలో 20 రోజుల పనిదినాల ఆధారంగా ఎవరికైతే వ్యవసాయ భూమి ఉండదో ఓన్లీ కూలీ చేసుకుని బతారో వాళ్ళకు మాత్రమే ఈ యొక్క ఇందిరమ్మ ఆత్మీయ భరోసా సంవత్సరానికి 12,000 ఇవ్వాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా డిసైడ్ చేసింది. మరి వీటన్నిటిపై కూడా అంటే మొత్తం ఇటు ఇందిరమ్మ ఇల్లు రేషన్ కార్డ్స్ అదేవిధంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అదేవిధంగా రైతు భరోసా దీనికి సంబంధించి కూడా మొత్తం రివ్యూ నిర్వహించి ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా అందరికి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇటు అధికార యంత్రాంగంతో పాటు మంత్రులు కూడా సీఎం రేవంత్ రెడ్డి 4 పథకాల ఇంప్లిమెంటేషన్ రేపటి నుంచి ప్రారంభించబోతున్నారు. కాబట్టి మరి ఏ రకంగా ఇప్పటి వరకు వచ్చిన రిపోర్ట్ ఏ రకంగా ఉంది, మరి ఏ రకంగా రేపు ఎన్ని పథకాలు ప్రారంభించారు ఈ రోజు రివ్యూలో పూర్తిగా అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు సీఎం స్పందన. రైట్, థ్యాంక్ యూ సతీష్.